అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 2011వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని రంగయ్యే దొంగ అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది కోలార్ కృష్ణ అయ్యర్ గారు. షిల్లంగేరి దేశపు రాజు విజయసేనుడి రాజభవనంలో ఒకరోజు రాజుగారి వజ్రపుహారం దొంగిలించబడింది. భవనంలో పనిచేస్తున్న రంగయ్య, గంగయ్య, భీమయ్య అనే సేవకులలో ఎవరో ఒకరు ఆ హారాన్ని దొంగలించడానికి ఆస్కారం ఉంది. కానీ వీరిలో ఎవరు దొంగ అన్నది తెలియలేదు. రాజు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిపించి ఆ ముగ్గురిలో దొంగ ఎవరో నిర్ణయించమన్నాడు. జ్యోతిష్కునికి దొంగను ఎలా కనిపెట్టాలో తెలియలేదు. మరుసటి రోజు లోపల దొంగ ఎవరో చెప్పమని రాజు ఆదేశించాడు. చెప్పకపోతే ఉన్న ఫలానా ఉద్యోగం ఊడిపోతుంది. జ్యోతిష్కుడు తికమక శాస్త్రి విచారంలో పడ్డాడు. తికమక శాస్త్రి కుమారుడు తిక్కశాస్త్రి చాలా తెలివైన కుర్రాడు. తండ్రి సమస్యను మరుసటి రోజు తెల్లవారులోగా తీరుస్తానని తండ్రిని ఓదార్చాడు. ఆ రోజు రాత్రి తిక్కశాస్త్రి రంగయ్య ఇంటికెళ్ళి రంగయ్యతో, రంగయ్య, మా నాన్న వజ్రపుహారం దొంగ ఎక్కడ దాచాడో మంత్రార్థంలో నుంచి కనిపెట్టాడు. మన రాజధాని ఉద్యానవనంలో రాగి చెట్టు ఉంది కదా, అక్కడే ఖచ్చితంగా దాచాడు. ఆ దొంగ మీరెవరూ కాదని తేల్చాడు. ఈ రాత్రి నువ్వు అక్కడికి రా, నేను అక్కడే ఉంటాను. హారాన్ని వెలుపలకు తీసుకెళ్ళి అమ్మి ఆ డబ్బును మనమిద్దరము పంచుకుందాం. ఈ విషయం మా నాన్నకు తెలియకుండా ఉంటుంది. నాకు గుర్రాల పందెం ఆడే అలవాటు ఉంది కదా, దానికి డబ్బు కావాలి. ఏమంటావు అని అడిగాడు. రంగయ్య కొంత ఆలోచించి సరే అలాగే అన్నాడు. తరువాత తిక్కశాస్త్రి రంగయ్య, భీమయ్య ఇండ్లకు వెళ్ళి అలాగే చెప్పాడు. వాళ్ళిద్దరూ సరే అన్నారు. తిక్కశాస్త్రి ఉద్యానవనానికి వెళ్ళి ఆ ముగ్గురి కోసం కాచుకొని కూర్చున్నాడు. కొంతసేపటికి గంగయ్య, భీమయ్య వచ్చారు. కానీ ఎంతసేపటికి రంగయ్య రాలేదు. రావి చెట్టు కింద తవ్వి చూశారు. కానీ వాళ్లకు ఏమీ కనబడలేదు. గంగయ్య, భీమయ్య నిరుత్సాహంతో ఇళ్లకు వెళ్ళిపోయారు. తిక్కశాస్త్రి ఇంటికి వచ్చి తండ్రి తికమక శాస్త్రికి చెప్పాడు. నాన్న, ఆ దొంగ రంగయ్యే అన్నాడు. ఎలా చెప్పగలవు అని అడిగాడు తండ్రి. తాము పనిన పన్నాగం అంతా వివరంగా చెప్పి, నాన్న, ఆ ముగ్గురిలో రంగయ్య దొంగ కనుక ఆ వజ్రాన్ని ఎక్కడ దాచింది అతనికి తెలుసు. ఆ రాగి చెట్టు కింద లేదని తెలుసు. అందుకే అతడు రాలేదు. గంగయ్య, భీమయ్య అమాయకులు కనుక తిక్కశాస్త్రి మాటలు నమ్మి దురాశతో వచ్చారు అని వివరంగా చెప్పాడు. మరుసటి రోజు రాజుగారితో తన కుమారుడు తిక్కశాస్త్రి ఎలా దొంగను కనిపెట్టింది తికమక శాస్త్రి వివరంగా చెప్పాడు. రంగయ్యను రాజభటులు 4 దెబ్బలు తగిలించేసరికి తానే దొంగలించానని అంగీకరించి దాచిన వజ్రాల దండను తెచ్చి ఇచ్చాడు. రంగయ్యకు కారాగార శిక్ష పడింది. రాజు తిక్కశాస్త్రి తెలివికి మెచ్చుకొని అతడిని ఆస్థాన అపరాధ పరిశోధనాధికారిగా నియమించి సత్కరించాడు. ధన్యవాదాలు.